అత్యధికంగా 25 మంది ముఖ్య అభిమానులు ఆకర్షించిన కార్యక్రమం మరియు రక్తదాన మమ్మల్ని 1900 సంవత్సరం నుంచి కూడా రక్తదాన కార్యక్రమంలో ఎన్నింటి ప్రోత్సహించి చిరంజీవి బ్యానర్లో ఉన్నట్టు జాయిన్ వెంకటేశ్వరరావుని వేదిక మీదకి ముఖ్య అతిథులు డాక్టర్ సిహెచ్ సత్యనారాయణమూర్తి గారు తమ అమూల్యమైన ఉపన్యాసాన్ని ఇచ్చి అందరినీ డాక్టర్ బాజీ గారు తమ అమూల్యమైన ఉపన్యాసం ఇచ్చాక అత్యధికంగా రక్తదానం చేసిన వాళ్ళకి మెమంటోలు సన్మానం చేస్తాం. తర్వాత రక్తదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. జానీ గారికి సంవత్సరాలు పూర్తి చేసుకున్న 59వ సంవత్సరంలో అడుగుపెడుతున్న చిరంజీవి గారికి మీరందరూ అభిమానంతో ఆయన జీవితం అంతా చాలా బాగుండాలని, ఇంకా మంచి పేరు తీసుకురావాలని, ఇంకా కొన్ని వేల మందికి ఆయన మంచి స్ఫూర్తినివ్వాలని ఆ భావంతో మీరు చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, చాలా ఆంధ్రప్రదేశ్ అంతా చాలా చక్కగా మీలాంటి సహజమైన పిల్లలందరినీ కూడా మంచి ఉత్తేజపరిచి చాలా మంచి కార్యక్రమాలు చేయడం తెలుసు. అందులో ఎస్పెషల్లీ పాలకులు కానీ, లేకపోతే మన ప్రక్కన చిట్టివారం కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా చేయటం అనేది ఇక్కడే కాదు ప్రతి చోట కూడా తెలుసు. సో అంత మంచి కార్యక్రమం అప్పటి నుంచి మీరు చాలా చక్కగా చేస్తూ వచ్చారు. ఇప్పుడు నేనేమంటానంటే బహుశా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అంత యాక్టివ్గా చేయట్లేదేమో అనుకుంటున్నాను. మళ్ళీ మీరందరూ యాక్టివేట్ చేసి మంచి కార్యక్రమాలు చేస్తే చాలా బాగుంటుంది. దానికి మరి మీరందరూ కంకణ భక్తులైంది తప్పకుండా చేస్తారా? ఎందుకంటే మీ వల్ల ఇప్పుడు ఈ బ్లడ్ బ్యాంక్ వల్ల, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ వల్ల కానీ, మీరు చేసే రక్తదానాలు కానీ చాలామంది రోగులకి డెఫినెట్గా వాళ్ళ ప్రాణాలు నిలుపుతున్నాయి. సో అంచేత మీకు ఎవరు నిజంగా రక్తం ఎవరు ఇచ్చారో తెలియదు, కానీ మీ రక్తం ఎవరికి వెళ్ళిందో కూడా తెలియదు. కానీ ఆ రకంగా చేసినప్పుడే నిజంగానే భగవంతుడు కూడా సంతోషిస్తాడు. మనం ఎవరికైతే దానం చేసామో ఏదైనా అది ఎవరో మనకు తెలియకుండా ఉన్నప్పుడే చాలా గొప్ప విషయం అది. సో అలాగే యాక్చువల్లీ మీరు ఇచ్చే రక్తం ఎక్కడికి ఇస్తున్నారో తెలియకుండా కూడా వెళ్ళి చాలా, అంటే బహుశా నేను లాస్ట్ టైం చిట్టువరంలో విన్నది మీరు దగ్గర 1200 మంది 1500 మందో, మరి పాలకొల్లో కూడా అలా ఉందో లేదో తెలియదు, కానీ ఒక మంచి గ్రూప్ ఉంది. అది ఎక్కడ
రక్తం కావాలన్నా సరే వాళ్ళకి ఫోన్ చేస్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి రక్తం ఇచ్చే పద్ధతి వాళ్ళకు ఉంది. మరి ఈ మధ్యన ఉందో లేదో తెలియదు కానీ అదే పద్ధతి ఇక్కడ కూడా పాలకొల్లో కూడా స్టార్ట్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఒక 20-30 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాల క్రితం యాక్చువల్లీ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేయకముందు ఎవరైనా సరే రక్తం కావాలనుకుంటే ఇంక రక్తం కావాలంటే అర్జెంటుగా కావాలంటే ఒక్కడికి కనిపించేవాడు కాదు, అందరూ పారిపోయేవారు. అసలు ఇస్తానని ఒక్కళ్ళు కూడా వచ్చేవారు కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చేవారు కాదు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రక్తాలు తీసుకుని అందరూ ఇస్తున్నారు అంటే ఆ గొప్పతనం చిరంజీవి బ్లడ్ బ్యాంక్స్కి వెళ్తుంది అది. సో ఆ రకంగా మీరందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారు. అంచేది మీకు తెలియకుండా కొన్ని వేల ప్రాణాలు కాపాడబడ్డాయి. సో ఇది మళ్ళీ కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. మీరు తప్పకుండా చాలా యాక్టివ్గా కంటిన్యూ చేయమని నేను ప్రత్యేకంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. 29 సంవత్సరాలు అడిగెట్టారు. ఆయన యాక్షన్లో ఉన్నటువంటి గొప్పతనం ఇంక నెక్స్ట్ జనరేషన్ కూడా రావాలి. ఆయన చూసే చాలా స్ఫూర్తి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో చాలామంది రావడం కూడా జరిగింది. ఇవాళ సినీ ఇండస్ట్రీస్ అందరినీ చాలా ఖచ్చితంగా కమాండ్ చేయగలుగుతున్నారు ఫ్యామిలీ అంతా. అది చిరంజీవి వల్లే వచ్చింది. అంచేత ఆయనకి మళ్ళీ మన మంచి ఆరోగ్యం ఉండాలని, భగవంతుడు ఆయనకి మంచి ఆశీస్సులు కలగచేయాలని, మంచి ఫ్యూచర్లో చాలా బాగా పొలిటికల్గా కానీ ఇటు సోషల్గా కానీ అటు యాక్టర్గా కానీ చాలా మంచి పొజిషన్స్లోకి వెళ్ళాలని మీ అందరి తరఫున నేను ప్రత్యేకంగా కోరుకుంటూ మన క్షీరారామలింగేశ్వర స్వామిని ఆయన్ని ప్రార్థిద్దాం. డెఫినెట్గా చాలా బాగుండాలని. నెక్స్ట్ 20-25 ఇయర్స్ ఆయన కనుక ఉన్నట్టయితే చాలా స్ఫూర్తి కలుగుతుంది, మీ పిల్లలందరికీ కూడా బాగా స్ఫూర్తి కలుగుతుంది. ఆ రకంగా ముందుకు వెళ్ళాలని. సో మీరందరూ కలిసి ఈరోజు డెఫినెట్గా ఒకళ్ళ రామలింగేశ్వరరావుని కానీ ఎవరినైనా అప్పారాన్ని కానీ నేను కోరుకుంటున్నాను. ఒక్కసారి గుడికి వెళ్ళి ఎవరన్నా డెఫినెట్గా ఆయన పేరు మీద ఏదైనా చేయించుకొని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను సార్. మీరు తప్పకుండా వెళ్ళి చేయించినట్టయితే డెఫినెట్గా చాలా మంచి జరుగుతుంది. ఇవాళ చిరంజీవి గారు కాదు, చిరంజీవి గారు పేరు పెట్టుకుని నిజంగా చాలామంది చాలా యువతకి మంచి స్ఫూర్తి కలిగే విధానం చాలా ముందులో ఉంది. అది మళ్ళీ మన పాలకుల నుంచి మనం మొదలు పెడతామని నేను కోరుకుంటున్నాను. సో ఈ మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు, నాకు ఈ గౌరవం కలగజేసినందుకు మీకు మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా నమస్కరిస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశానికి మీ అందరూ ఉపయోగించుకున్నట్టు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కుంపట్ల నాగేశ్వర రెడ్డి వాళ్ళు మరణించాడు. అతనికి మనశ్శాంతి కలిగిన ఒక్క నిమిషం మౌనం పాడేద్దాం. మరణించాడు. చెప్పండి. ఇప్పుడు అత్యధికంగా రక్తదానం చేసి ఎంతోమందిని అనుకున్న మన చిరంజీవి సభ్యులను ఒక్కొక్కరిని పిలిచి సత్కరిస్తారు. డాక్టర్ సిఎస్ సత్యవతి గారు చేతులుగా ఒక్కొక్కరిని Pero observa,